అభిమానులందరికీ అమూల్ పాప చదువుగానే డైరెక్ట్ గా మన ఊరు వచ్చింది. అందుకే ఈ యాల మనకి రోడ్డు వచ్చింది. మా కాలేజ్లో మీది ఏ ఊరని అడిగితే ఆదిత్యపురం అన్నాను. అదెక్కడుంది, అసలు ఆ పేరు మీద ఊరుందా అని అందరూ జోకులేశారు. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, మన ఆదిత్యపురాన్ని ఆదర్శపురంగా తీర్చిదిద్దాలని. అంతేకాదు, అమ్ములు అంటే ఆదిత్యపురం, ఆదిత్యపురం అంటే అమ్ములు అనేలా చేస్తా. ఆదిత్యాపురం అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆదిత్యాపురం రా. అమ్ములు బాగా నచ్చిందమ్మా. తను ఎలా ఉందంటే అచ్చం నీలా ఉందమ్మా. అమ్మలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే కదమ్మా. జర్నీ అంటే ప్రయాణం. మన ఊరు నుంచి రావులపాలెంకి గంట జర్నీ. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. రావులపాలెం నుంచి మన ఊరికి గంట జర్మనీ. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసల కింద అహంకారమా? రా బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? మనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ముందురా దొంగలోకి వచ్చిన తర్వాత ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగు అయితే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది.